పరిశుద్ధ గ్రంథంలో నుండి రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. అందరు తీసుకున్నారా? 5వ అధ్యాయం 8వ వచనం. చదవండి, గట్టిగా చదవండి, గట్టిగా. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ మాటలు మనం ధ్యానించుకుంటూ అంశం ఏం పేరు పెట్టుకున్నామంటే యేసయ్య ప్రాణ త్యాగం. ప్రాణ త్యాగం. ప్రేమేంద్ర బిళ్ళారా, రెండో మాట ఈరోజు చెప్పే మాట. రెండో మాట ఏంటంటే, రెండో మాట ప్రేమేంద్ర బిళ్ళారా, యేసుక్రీస్తు వారి ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అని అంటే, ఆదాము చేసిన అంటే ఆదాము సంతతి అంటే ఆదాము ద్వారా వచ్చిన మానవులందరూ చేసిన అపరాధములను తీసివేయటానికి ఈ లోకానికి వచ్చాడా? హల్లెలూయా. ఆదాము ద్వారా ప్రేమేంద్ర పిల్లరా మానవ జాతి అంతా అపరాధులం అయిపోయాం. అపరాధులము. దేవుని యొక్క ఆజ్ఞలను, దేవుని యొక్క కట్టడలను, దేవుని యొక్క విధులను ప్రేమేంద్ర పిల్లరా వాటన్నిటిని కూడా విడిచిపెట్టి అపరాధులం అయిపోయాం. వాస్తవానికి పాటించాలి ఆ అపరాధములను, ఆ యొక్క ఆజ్ఞలను, దేవుడిచ్చినటువంటి కట్టడలను పాటించాలి. కానీ మనము వాటన్నిటిని ఏం చేస్తున్నామంటే, మనము వాటిని నిర్లక్ష్యపెట్టి అలక్ష్యపెట్టి ఉల్లంఘించి, ఒక మాటలో చెప్పాలంటే ఆ ఆజ్ఞలన్నిటిని ఉల్లంఘించి మనము అపరాధులమైపోయాం. అందుకని మన మీద నేరము మోపుతున్నాడు. నువ్వు అపరాధివి. హల్లెలూయా. నువ్వెవరు? అపరాధివి. అందుకనే నీ అపరాధాన్ని తీసివేయటానికి, నీ అపరాధాన్ని కొట్టివేయటానికి, ఆ యొక్క తప్పును నీ మీద మోపబడిన ఆ తప్పు అంతటిని తీసివేయటానికై యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. ఎలా వచ్చాడంటే, ఒక న్యాయవాదిగా ఈ లోకానికి వచ్చాడు. ఎలా వచ్చాడట? న్యాయవాదిగా. తండ్రి అయినటువంటి దేవాతి దేవుడు తీర్పు తీర్చడానికి ఆయన న్యాయాధిపతిగా నిలబడినప్పుడు, న్యాయాధిపతిగా సింహాసనం మీద కూర్చున్నప్పుడు నువ్వు ఆ బోన్లోకి ఎక్కాల్సిందే. ఏ బోన్ అది? తప్పిదమనే బోను. ఆ బోనులో అపరాధులముగా, దోషులముగా నిలబడాల్సిందే. నిలబడ్డాం. ఇప్పుడు యేసయ్య ఆయన న్యాయవాది. ఆయన ఎవరంట? న్యాయవాది. మన పక్షాన ఆయన వచ్చి మన పక్షాన ప్రేమేంద్ర బిడ్డలారా వాదోపాదాలు చేసి మనలో ఉన్నటువంటి ఆ యొక్క అపరాధములన్నిటిని తీసివేసి నిరపరాధులుగా దేవుడు మనల్ని చేస్తున్నాడు. హల్లెలూయా. ఇకను మీరు అపరాధులు కారు. కారణం ఏంటంటే, మీ దోషములను, మీ అపరాధములను, మీ పాపములను ఇదిగో కొట్టివేయుచున్నాను. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు. పౌలు గారు అంటాడు ఒక చోట, కొరింథీయులకు రాసిన పత్రిక ఒక చోట రాయబడి ఉంది మంచి మాట. ఏంటంటే, మన అపరాధములు మన దోషములు కాగితం మీద రాసున్నాయట. ఏంటంటే, ఇక్కడ మన అపరాధములు రాయబడినాయి. ఆ రాతంతటిని కూడా యేసుక్రీస్తు వారు బలియాగము ద్వారా రాత అంతటిని తుడిసివేసేసాడు. ఇక మన మీద మోపబడిన తప్పులన్నిటిని క్షమించేశాడు, తుడిచేశాడు. ఇక హల్లెలూయా. తుడిసివేసేసాడు. ఎప్పుడు నీ అపరాధములు తుడిసివేయబడతాయంటే, ఎప్పుడు నీ దోషములు తుడిసివేయబడతాయంటే, ఎప్పుడు నీ పాపములు తుడిసివేయబడతాయంటే, నేను పాపిని అనే పాదాల దగ్గర రావాలి. ఆయన యొద్దకు రావాలి. ఆయనను కనుగొనాలి. ఆయన విషయం తెలుసుకోవాలి. యేసయ్య గురించి తెలుసుకోవాలి. ఆయన నా కోసమే కదా ఈ లోకానికి వచ్చింది అని తెలుసుకోవాలి. దాని స్తోత్రం.
ఆయన నా కోసమే కదా ఈ లోకానికి వచ్చింది. ఆ యొక్క ఇదిగో ఆ రక్షకుడు నా కోసమే కదా ఈ లోకానికి వచ్చింది, నన్ను విడిపించటానికి, నన్ను విడుదల చేయటానికి, నా మీద మోపబడిన ఆ తప్పులన్నిటిని కొట్టివేయటానికి ఈ లోకానికి వచ్చాడు కదా. నేను మీకు చెప్తూ ఉంటాను, ఒక చిన్న సంఘటన, ఒక కథ లాంటిది. ఒక ఆమె తప్పు చేసట, తప్పు చేస్తే పట్టుకొని కోర్టుకి తీసుకెళ్లారట. ఆమెను పట్టుకొని కోర్టుకి తీసుకెళ్లారట. కోర్టులో బోనెక్కి నిలబడితే ఆ మీద నేరములన్నీ మోపి పెట్టారు. వాస్తవానికి ఆమె దోషి, ఆమె ముద్దాయి. ఇప్పుడు జడ్జి గారు ఆ శిక్ష ఖరారు చేసేయాలి. శిక్ష నీ మీద ఇన్ని నేరములు, ఇన్ని తప్పులు మోపబడ్డాయి, నువ్వు ఇదిగో బ్రతకటానికి ఇంకా అర్హురాలు కావు, నీకు ఉరిశిక్ష ఖాయం చేసేస్తున్నా. ఆయన జడ్జిమెంట్ ఇచ్చేయాలి, అన్నీ రెడీ చేసుకొని. ప్రేమేందని పిల్లరా, ఆమె అంక చూసి అంటాడట, నీ తరపున ఎవరైనా వాదించేవారు ఎవరైనా ఉన్నారా? నీ తరపున వాదించేవారు ఉన్నారా ఎవరైనా? ఏమ్మా, న్యాయవాదిని ఎవరైనా పెట్టుకున్నావా? లాయర్ని పెట్టుకున్నావా అని అంటే ఆమె మౌనంగా ఉండిపోయిందంట. ఏం చేయాలో తెలియట్లా, బిక్కుమంట. అయ్యో, నాకు ఉరిశిక్ష ఇంకా నాకు విధింపబడిపోయింది, ఇంక నేను చచ్చిపోతానని చెప్పేసి బిక్కున లాయర్లు ఎంక చూస్తూ ఉంటే, ఆ లాయర్లలో ఒక లాయర్ గారు లేచారట. దాని స్తోత్ర. ఒక లాయర్ గారు లేచి, ఏమంటే ఎవరా అన్నారో ఏదంటాడా, నేను వాదిస్తానయ్యా ఈ కేసు. హల్లెలూయా, నేను వాదిస్తానయ్యా. అతను చూస్తే, నువ్వేం వాదిస్తావయ్యా? ఇంత నేరాలు ఆమె మీద మోపబడ్డాయి. ప్రతి లాయర్ కూడా దీనిని ఇంకా గెలవటానికి అసాధ్యం. ఇది ఆమెకి ఉరిశిక్ష తథ్యం అని చెప్పాను. నువ్వేం వాదిస్తావు? లార్డ్, నేను వాదిస్తా. కానీ అబ్బా, అసలు వాదించుతున్న ఒక్కొక్క మాట జడ్జి గారు వింటుంటే, జడ్జి గారి యొక్క గుండెలే అదిరిపోయినాయి. అసలు ఆలోచన ఏంట్రా, ఎంత గొప్ప ఆలోచన! ఆమె తరపున నిలబడి వాదిస్తున్నాడంట. వాదాలు జరుగుతూ ఉన్నాయి. ఒక్కొక్క పాపం కొట్టివేయబడుతుంది. హల్లెలూయా. కొట్టివేయబడి లాస్ట్కి మొత్తం కొట్టివేయబడిపోయినాయి. వాదించి ఆ లాయర్ గారు, ఆ న్యాయవాది వాదించి ఆమె తరపున ఆ అపరాధములన్నీ కొట్టివేయబడిపోయినాయట. దేని స్తోత్ర. కొట్టివైపోయి ఇంక జడ్జి గారికి ఇంకేం అర్థం కాలేక, జడ్జి గారి కరెక్ట్ అయినటువంటి వాదన జరిగింది. ఇక ఈమె మీద ఉన్నటువంటి తప్పులన్నిటినీ కొట్టివేయుచున్నానని చెప్పేసి ఈమె నిరపరాధిగా వదిలేసేశారట. చాలా సంతోషం. గబగబా దిగొచ్చి ఆ లాయర్ గారిని పలకరిద్దామని చూస్తే లాయర్ గారు వెళ్ళిపోతూ ఉన్నాడంట. లాయర్ గారు వెళ్ళిపోతూ ఉంటే ఈమె గారు పరిగెత్తుకెళ్ళి ఆయనకి దండం, అయ్యా చాలా వందనాలు, చాలా కృతజ్ఞతలు రాలయ్యా, నిజంగా మీరు కనుక లేకపోతే నా బ్రతుకు ఈ రోజుతో క్లోజ్ అయిపోయేదయ్యా, థ్యాంక్స్. ఆమె ఇంకా అట్లా చూసి కొంచెం నిదానించి సరే అన్నట్టుగా చెప్పేసి వెళ్ళిపోయాడట. ఇక అక్కడి నుండి ఈమె మరలా వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి లోకంలోకి వెళ్ళిపోయి మరలా యథాతథగా పాపాలు చేస్తూనే ఉండిపోయిందట. ఆమె, అయ్యో, నేను నా దోషాలన్నీ కొట్టివేయబడిపోయినాయి, ఇక నేను పాపము చేయకూడదు, ఇక నేను నేరారోపణ నా మీద ఉండకూడదు, ఒక న్యాయమైనటువంటి స్థితిలో, యథార్థమైన స్థితిలో నేను బ్రతకాలని చెప్పేసి తీర్మానించుకోవాల్సింది పోయి, మళ్ళీ కొద్ది రోజులు నాకు మరలా యథాప్రకారంగా మళ్ళీ తప్పులు చేస్తా, మళ్ళీ పాపాలు చేస్తా, మళ్ళీ అలా అయిపోయింది. ఆ తర్వాత కొంతకాలానికి మరలా పట్టబడింది. పట్టబడేవాడికి
మళ్ళీ పోలీసులు కేసు నమోదు చేసేసారు, మరలా కోర్టుకి అప్పచెప్పేశారు. ఇప్పుడు ఏం ధైర్యం ఏంటో తెలుసా? అప్పుడే అంత భయంకరమైన తప్పులు చేస్తే ఆ తప్పులన్నిటిని వాదించి ఆ లాయర్ గారు నన్ను విడిపించాడే, ఇదంతా నేను చేసి ఇప్పుడు కూడా విడిపించుకొచ్చేస్తానని చెప్పేసి ప్రేమేందని బిడ్డారా వచ్చిందంట. వచ్చి ఇక లోనికి వచ్చిన తర్వాత జడ్జి గారు పిలుస్తారు అక్కడ బోన్లో కూర్చోవడానికి. బోన్లో నిలబడాలి. గబగబా వెతుకుతూ ఉందంట ఆ లాయర్ని. ఆ న్యాయవాది ఏడి, మొన్న నన్ను గత కొన్ని నెలల క్రితం నాతో వాదించిన ఆయన ఏడి అని అందరిని అడుగుతుందంట. అయ్యా ఆ పేరు తెలీదు ఏరయ్యా ఏమన్నమ్మా ఎవరికారు నాకు తెలియదా? మొత్తం కోర్టు అంతా పరిగెత్తి ఎతుకుతూ ఉందంట. ఎక్కడా దొరకలేదు. అయినా ఇక చాలా నిరుత్సాహంతో అలాగే వచ్చి ఆ బోన్ ఎక్కిందట. హల్లెలూయా. ఆ బోన్ ఎక్కిన తర్వాత ఆ బోన్లో నిలబడి లైలంకంతా చూసి ఇంకా రాలేదని ఇలా చూసి ఇటువైపు జడ్జి గారు ఎంక చూసేవాడికి ఆ లాయర్ గారు జడ్జి అయ్యాడు. హల్లెలూయా. ఒకప్పుడు ఆయన న్యాయవాది, ఇప్పుడు ఆయన ఎవరంటే న్యాయాధిపతి. హల్లెలూయా. ఆయన ఇప్పుడు ఇక్కడున్నాడు. నువ్వంతా ఎదుగుతున్నావు, ఇక్కడున్నాడు. ఆమె చాలా సంతోషపడిందంట. జడ్జి అయ్యాడు అంటే ఇంకేంటి, ఇక నా పాపాలు ఏమి అమలు చేయడు, కొట్టేస్తున్నావు. ఆయన ఒకే మాట చెప్పాడు, ఏంటో తెలుసా? అమ్మ, ఒకప్పుడు నేను న్యాయవాదిని. నేను ఒకప్పుడు న్యాయవాదిని. నేను అక్కడుండి న్యాయం కోసం పోరాడేవాడు. ఒప్పులు తప్పులుగా చేయగలరు న్యాయవాదులు. హల్లెలూయా. తప్పుని ఒప్పిగా చేయగలరు, ఒప్పులన్నిటినీ తప్పులు చేయగలరు. న్యాయవాదుల యొక్క పరిస్థితి అంతే. ఒకప్పుడు నేను అక్కడ ఉన్నాను. నా శాయశక్తిలో ప్రయత్నించి నిన్ను నిరపరాధిగా తీసి పంపించాను. ఇప్పుడు నేను న్యాయాధిపతిని. హల్లెలూయా. ఇప్పుడు నేను ఎవరిని? న్యాయాధిపతిని. న్యాయాన్ని నేను చేయాలి. ప్రియదేని బిడ్డలారా, అట్లాగే యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చింది మొదటిగా న్యాయాధిపతిగా న్యాయవాదిగా వచ్చాడు. యేసయ్య న్యాయవాదిగా వచ్చాడు. మన పక్షాన నీ పక్షాన నీ దోషములను, నీ అపరాధములను ఆయన మీద వేసుకొని ఆయన భరించి నిన్ను అపరాధిగా కాదు కానీ నిరపరాధిగా విడుదల చేశాడు. నీ పాపములన్నీ కొట్టివేయబడ్డాయి, నీ దోషములన్నీ కొట్టివేయబడ్డాయి. ఇదిగో నీ యొక్క అపరాధములు కొట్టివేయబడ్డాయి. ఇప్పుడు నీవు పరిశుద్ధుడివి. దేవుని స్తోత్రం. ఎవరు మనం? పరిశుద్ధులము, పరిశుద్ధుల సంఘములో, పరిశుద్ధుల గుంపులో కూర్చున్నటువంటి వారం. ప్రేమేందరి పిల్లరా, ఇక వెనక్కి తిరగకూడదు. ఇక మనం మరలా లోకం వైపు వెళ్ళటానికి లేదా, మరలా చీకటి వైపు తిరగటానికి లేదా. రక్షింపబడ్డాం యేసు క్రీస్తు కృపను బట్టి. ఆయన రక్తము ద్వారా, కార్చిన రక్తము ద్వారా ఇదిగో మనకు విడుదల వచ్చింది. మన దోషములన్నీ కొట్టివేయబడినాయి, మన అపరాధములన్నీ ప్రేమేందరి పిల్లరా తుడిచివేయబడ్డాయి. కనపడిందా? ఆ వాక్యం కనపడిందా? హెబ్రీయులకు రాసిన పత్రికలోను ఎక్కడ ఉంటుంది? యేసు రక్తమే. ఆ యొక్క రాతను మన అపరాధముల రాతనంతటిని కూడా ఆయన శిలువ రక్తము ద్వారా తుడిచివేసేశాడు. ఇక మనము అపరాధులము కాము, మనము నిరపరాధులం. హల్లెలూయా. ఎవరు అంటాం మనం? నిరపరాధులు. నీ అపరాధాలన్నిటినీ, నీ దోషములన్నిటినీ, నీ పాపములన్నిటినీ ఆయన మీద వేసుకున్నాడు. హల్లెలూయా. ఆయన మీద వేసుకున్నాడు. పిలాతు ఎదుట నిలబడినప్పుడు
ఎప్పుడు పిలాతు ఆయనను పరీక్షిస్తూ చూశాడో, యేసుక్రీస్తు వారిని పరీక్షిస్తూ చూశాడు పిలాతు. ఇక ప్రధాన యాజకులు, పెద్దలు, మత బోధకులు, శాస్త్రులు, పరిసయ్యులు, ప్రజలు వీళ్ళందరూ కూడా ఆ యేసయ్య మీద నిందలు మోపుతుంటే, ఆ యొక్క నేరాలు మోపుతుంటే యేసుక్రీస్తు వారిని పిలాతు పరీక్షగా చూసి అన్నాడు, ఈయన ఈ మనుష్యుడిలో నాకు ఏ యొక్క ఏ నేరము నాకు కనబడలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పిలాతు అంటున్నాడు, ఇతడిలో నాకు ఏ నేరము కనబడలేదు. ఎన్నో అధ్యాయం వచ్చిన అదే నాకు కావాల్సింది. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో అంటాడు, దేవుడు రాత రూపకమైన మన మీద రుణముగాను విరోధముగాను ఉండిన ఆ పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేరాతను తుడిసివేసి, ఏంటంట, మనకు అడ్డము లేకుండా దేవుని స్తోత్రం, మన అపరాధముల లిస్ట్ అక్కడ ఉంది, నీ దోషముల లిస్ట్ అక్కడ ఉంది, నీ పాపముల లిస్ట్ అక్కడ ఉంది. ఆయన ఏం చేశాడంట, దానిని సిలువకు కొట్టేశాడట. హల్లెలూయా. సిలువకు కొట్టి దాని మీద ఉన్నటువంటి ఆ రాత అంతటిని కూడా ఏం చేశాడట, తుడిచివేసేసాడట. ఇంక లేదు మన మీద మనం చేసిన దోషాలన్నిటినీ దేవుడు క్షమించి వేసేసాడు. హల్లెలూయా. క్షమించి వేసేసాడు. ఇప్పుడు నీవు అపరాధివి కావు, నీవు దోషివి కావు. మనం ఎవరమంటే ఇప్పుడు నిరపరాధులుగా చేశాడట. ఎవరమంట మనం? నిరపరాధులం. పిలాతు భార్య వచ్చి అంటదో, పిలాతు భార్య ఒక కాగితం పంపించింది, ఒక లెటర్, ఒక కాగితం పంపించి పిలాతుకి పంపించింది. ఇంట్లో నుండి గబగబా కాగితం తీసి చూస్తే అందులో ఏం రాస్తుందంటే ఆమె రాసి పంపించింది. అంటది, అయ్యా ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఎందుకంటే ఈ పొద్దు ఆయనను గూర్చి కలలో మిక్కిలి బాధపడి పంపిన. హల్లెలూయా. ఆ తల్లి అంటదో, అంటే పిలాతు భార్య అంటదో, ఆయన నీతిమంతుడు. హల్లెలూయా. ఆయన నీతిమంతుడు. దేవుని స్తోత్రం. నిరపరాధ రక్తమును నేను ఇదిగో పట్టించి నేను పాపము చేసి తిని అంటాడు. ఎవరు? హల్లెలూయా. ఇస్కరియోతు యూదా అని అంటాడు, ఆ నిరపరాధ రక్తముని నేను అప్పగించి పాపము చేశానే అని బాధపడతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారి లోకానికి రావటానికి మరొక కారణం ఏంటంటే, ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు కూడా మన దోషాలు, మన అపరాధములన్నిటినీ కూడా ఆయన తీసివేయటానికై, కొట్టివేయటానికై ఆయన ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. ఎవరన్నా తీసుకొచ్చారనుకో, యేసయ్య అంటాడు, నీ విశ్వాసము బట్టి నీకు స్వస్థత కదా, కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవి. అమ్మా నీ పాపములు క్షమింపబడి ఉన్నవి. అయ్యా నీ పాపములు క్షమింపబడి ఉన్నాయి. కుమారుడా నీ పాపములు అని చెప్తుంటే, ఈ శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకేయులు ఉన్నారే, పాపములను క్షమించుటకు ఇతనెవరు? హల్లెలూయా. పాపములు క్షమించడానికి ఇతనెవడు? దేవదూషణ చేయుచున్నాడు కదా. యేసయ్య అంటాడు,
పాపములు క్షమించుటకు నాకు అధికారము కలదు. దేవుని స్తోత్రం. నీ పాపమును క్షమించడానికి యేసయ్యకు అధికారము కలదు. నీ